ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవర్ బ్రాంచ్. ఇవాళ సెషన్లో వచ్చేసి మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్లో డిరిచ్లెట్ కండిషన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. ఫస్ట్ డిరిచ్లెట్ కండిషన్స్ అంటే ఏంటి అని అంటే, ఒక పీరియాడిక్ సిగ్నల్ కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది దీంట్లో ఫోరియర్ సిరీస్లో. సో ఆ కండిషన్స్ అంటే ఏంటి, కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డిరిచ్లెట్ కండిషన్స్ అంటాం. దీంట్లో వచ్చేసి మెయిన్గా 4 కండిషన్స్ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ద పీరియాడిక్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ సాటిస్ఫైన్ ద కండిషన్స్ టు అప్లై ద ఫోరియర్ సిరీస్. మన ఫోరియర్ సిరీస్ని అప్లై చేయడానికి కొన్ని కండిషన్స్ అనేది పీరియాడిక్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ టీ అనేది అప్లై చేస్తుంది. సో ఆ కండిషన్స్ ఏంటి చూద్దాం. ద ఫోరియర్ సిరీస్ ఎగ్జిస్టెన్స్ ఆన్ ది పీరియాడిక్ సిగ్నల్ వెన్ ద సిగ్నల్ మస్ట్ ఫాలో ద బిలో కండిషన్స్. డిరిచ్లెట్ కండిషన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ బై ద డిరిచ్లెట్ మ్యాథమెటిషియన్. ఈ కండిషన్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒక మ్యాథమెటిషియన్, అతని పేరు డిరిచ్లెట్. సో అతని పేరు పైన మనకి డిరిచ్లెట్ కండిషన్స్ అనేది రావడం జరిగింది. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఏంటి అంటే, ద ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఆర్ ఏ సిగ్నల్ హ్యావింగ్ ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మినిమాస్ అండ్ మ్యాక్సిమస్. ఫస్ట్ కండిషన్స్ ఏంటి అంటే, ఒక సిగ్నల్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ మినిమాస్ అండ్ మ్యాక్సిమస్ అనేది రిప్రజెంట్ జరుగుతుంది. ఇన్ఫినైట్ కాకుండా పర్టికులర్ సమ్ అమౌంట్ లేదా సమ్ నెంబర్ ఆఫ్ మినిమాస్ అండ్ మ్యాక్సిమాస్ని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఫస్ట్ కండిషన్ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక సిగ్నల్, ఇట్లా అంటే సైనసైడల్ సిగ్నల్, ఇట్లా నార్మల్ సిగ్నల్. సిగ్నల్ని చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మ్యాక్సిమస్. మ్యాక్సిమస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ పీక్ వాల్యూ ఏదైతే ఉందో ఈ పీక్ వాల్యూస్ వచ్చేసి మ్యాక్సిమస్ అనేది రిప్రజెంట్ చేయడం. ఇది వచ్చేసి ఫస్ట్ మ్యాక్సిమా, ఇది వచ్చేసి సెకండ్ మ్యాక్సిమా. ఫైనైట్ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమాస్ని మనం రిప్రజెంట్ చేస్తుంది. సో మినిమాస్ కూడా, మినిమాస్ అంటే ఇక్కడ కింద ఈ లైన్ ఏదైతే ఈ టైం పీరియడ్ వాల్యూ టీ వాల్యూ ఏదైతే టచ్ చేస్తుందో, సో ఇది ఇక్కడ వచ్చేసి మనం మినిమాస్ని మెజర్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. ఇది వచ్చేసి మినిమా 1, ఇది వచ్చేసి మినిమా 2 అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి మినిమా 1, ఇది వచ్చేసి మినిమా 2. సో ఇలా ఈ మినిమాస్ అండ్ మ్యాక్సిమాస్ని ఫైనైట్ నెంబర్ అని రీప్రజెంట్ చేయడాన్ని మనం ఏమంటాం, ఫస్ట్ కండిషన్ అంటాం. ఓకేనా. దీస్ ఆర్ ఫైనైట్ నెంబర్స్ అంటే కౌంటబుల్ నెంబర్ ఆఫ్ మినిమాస్ అండ్ మ్యాక్సిమాస్ని రీప్రజెంట్ చేయడాన్ని ఫస్ట్ డిరిచ్లెట్ కండిషన్స్ అంటాం. సో ఇన్ ద అబోవ్ పిక్ మినిమా 1 and maxima 2, here minima and maximum are single value, then the Fourier series existence in a good manner. ఓకేనా. హియర్ ద ఫంక్షన్ సెకండ్ దాన్ని వచ్చేసి ఏంటి అంటే, ద ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఆర్ ఏ సిగ్నల్ హ్యావ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్. ఇక్కడ వచ్చేసి మన డిస్కంటిన్యూటీస్ ఏవైతే ఉన్నాయో, డిస్కంటిన్యూ సిగ్నల్ ఏదైతే ఉందో అవి కూడా వచ్చేసి మనకు ఫైనైట్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇన్ఫైనైట్ కాకుండా ఫైనైట్గా ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో దాన్ని మనం డిరిచ్లెట్ సెకండ్ కండిషన్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సిగ్నల్ ఇది ఫార్వర్డ్కి మూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కంటిన్యూ అయింది, ఇక్కడ కంటిన్యూగా లేదు, ఇలా కిందికి అనేది రాలేదు. సో ఇక్కడ డిస్కంటిన్యూ అయింది, మళ్ళీ తర్వాత ఇక్కడ కంటిన్యూ అయింది, మళ్ళీ డిస్కంటిన్యూ. సో ఇలా డిస్కంటిన్యూటీస్ని మనం రీప్రజెంట్ చేయడాన్ని మనం సెకండ్ డిరిచ్లెట్ కండిషన్ అని కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనకి డిస్కంటిన్యూని మెజర్ చేయడానికి మనం డాటర్ లైన్స్తోని రీప్రజెంట్ చేసాం. సో ఈ డాటర్ లైన్స్తోని రీప్రజెంట్ చేసిన ఈ డిస్కంటిన్యూటీ ఏదైతే ఉందో, ఇలా డిస్కంటిన్యూటీస్ని ఫైనైట్గా కౌంటబుల్గా రీప్రజెంట్ చేయడాన్ని మనం సెకండ్ డిరిచ్లెట్ కంటిన్యూటీస్ అంటాం. సో ద సిగ్నల్ డిస్కంటిన్యూటీ ఈస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అనమాట. ఓకేనా. మనకి లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్, సో లెస్ దాన్ ఇన్ఫినిటీ అంటే కౌంటబుల్ కదా. సో కాబట్టి ద సిగ్నల్ ఈజ్ డిస్కంటిన్యూటీ ఎట్ లెస్ దాన్ ఇన్ఫినిటీ అనమాట. ఓకే. మనకి థర్డ్ కండిషన్ వచ్చేసి ద ఫంక్షన్ మస్ట్ బి ఇంటిగ్రల్ ఓవర్ 1 పీరియడ్ అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఫంక్షన్ అనేది ఏదైతే ఉందో ఓన్లీ 1 పీరియడ్ ఆఫ్ టైంలో మాత్రమే ఇంటిగ్రల్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to capital T ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ డిటీ అనమాట. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to capital T mod of x of t into dt which is less than ఇన్ఫైనైట్ అనమాట. ఓకేనా. దట్ ఈక్వల్ టు ఫైనైట్ వాల్యూ. లెస్ దాన్ ఇన్ఫైనైట్ అని అంటే మనకు ఏంటి, ఫైనైట్ వాల్యూ అనేది రావడం జరిగింది. ఈ మోడ్ అనేది ఎందుకు రీప్రజెంట్ చేస్తాము అంటే, మోడ్ అనేది మనకి నెగిటివ్ వాల్యూస్ని కూడా మనం పాజిటివ్ వాల్యూస్గా రీప్రజెంట్ చేయడానికి మోడ్ వాల్యూ అనేది తీసుకుంటాం. ఓకేనా. దిస్ ఈజ్ ద థర్డ్ కండిషన్ ఆఫ్ డిరిచ్లెట్ కండిషన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ కండిషన్. వాట్ ఈస్ ద ఫోర్త్ కండిషన్? మన ఫోర్త్ కండిషన్ వచ్చేసి ద ఫంక్షన్ హ్యాస్ ఓన్లీ 1 సింగిల్ వాల్యూ అనమాట. ఓన్లీ మనకి ఏదైతే ఒక ఫంక్షన్ తీసుకుంటామో దాంట్లో వచ్చేసి ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. సో ద ఫంక్షన్ హ్యాస్ ఓన్లీ 1 రూట్, నాట్ మోర్ దాన్ 1 రూట్స్ విత్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్. మనం ఒక పర్టికులర్ పీరియడ్ తీసుకున్నట్లయితే దాంట్లో వచ్చేసి మనకు ఓన్లీ 1 రూట్ మాత్రమే ఉంటుంది. సో దాన్ని మనం ఫోర్త్ డిరిచ్లెట్ కండిషన్గా తీసుకుంటాం. ఇక్కడ తీసుకున్నట్టే ఇక్కడ ఇది వచ్చేసి ఇది ఒక రూట్ అనమాట. ఇది ఓన్లీ సింగిల్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇది మనకేమో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ డిరిచ్లెట్ కండిషన్స్. ఈ 4 డిరిచ్లెట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఎగ్జామ్లో కూడా 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, లేదా
1 మార్క్కి అడిగినప్పుడు ఓన్లీ ఇలా మనం రిప్రజెంట్ చేసి ఓన్లీ సింగిల్ లైన్లో రాస్తే అయిపోతుంది. మ్యాక్సిమం అయితే మనకి 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.